వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే, వెల్కమ్ టు ఎన్ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను వరుణ్. ఈ డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నాఖరా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 3 విడతల్లో స్థానిక సంస్థలు జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అక్టోబర్ 23న ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభం కాగా నవంబర్ 11వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కౌంటింగ్ జరగనుంది. ఇక ఎన్నికల కోసం 15,302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఈసీ తెలిపింది. తెలంగాణలో 31 జిల్లాల్లో 565 మండలాల్లో 5,749 ఎంపీటీసీ, 656 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. తక్షణ ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నట్లు తెలిపారు. రెడీగా తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నాఖరా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 3 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రమేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ఎన్నికలు ఏ విధంగా జరగనున్నట్లు తెలుస్తూ ఉంది? రైట్ రమేష్, చెప్పండి. రెడీగా తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నాఖరా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ మొత్తం సిద్ధం చేసిందా? ఇటు ప్రభుత్వం సహకారం ఉందా? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని విడుదల చేశారు వరుణ్. ముఖ్యంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సుమారు దాదాపు 2 సంవత్సరాలుగా కూడా ఈ ఎన్నికలు అయితే నిర్వహించిన నేపథ్యంలో ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో ఆ పాలన కుంటుపడంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి నిధులు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎంపీపీ, ఎంపీటీసీ, అట్లాగే జెడ్పీపీ, జెడ్పీటీసీతో పాటు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ను రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 31 జిల్లాల్లోని 565 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 5,749 ఎంపీటీసీ స్థానాలకు ఈ ఎలక్షన్లు అయితే నిర్వహించబోతున్నారు. దాంతోపాటు 12,733 గ్రామ పంచాయతీలు కూడా ఈ ఎలక్షన్లు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను విడుదల చేసింది. మొత్తంగా 1,12,474 పోలీస్ స్టేషన్లలో 1,67,03,168 మంది ఈ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు వరుణ్. అయితే ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించి చూస్తే కనుక ఇటు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లను 3 ఫేజుల్లో ఈసారి నిర్వహిస్తుండగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లను అయితే 2 ఫేజుల్లో నిర్వహించాలని ఎన్నికల కమిషన్ అయితే నిర్ణయించింది. ఇక మొదటి ఫేజ్ పోలింగ్కు సంబంధించి వచ్చే నెల 23వ తేదీన జరుగుతుండగా రెండో ఫేజ్కు సంబంధించి 27వ తేదీన జరగనుంది. అయితే ఈ 2 ఫేజులకు సంబంధించి ఎంపీటీసీ, ఇటు జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీపీ స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ కౌంటింగ్ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పాటు కౌంటింగ్ ముగిసిన తర్వాత ఫలితాలను వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఇక వీటికి సంబంధించి ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి 3 ఫేజుల్లో కూడా ఈ ఎలక్షన్లు పూర్తి చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. మొదటి ఫేజుకు సంబంధించి ఏదైతే వచ్చే నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుండగా అక్టోబర్ 31వ తేదీన పోలింగ్ నిర్వహించడంతో పాటు ఆ రోజు సాయంత్రం కల్లా ఫలితాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఇక రెండో ఫేజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ వరకు ఆ నామినేషన్లు తీసుకుంటుండగా నవంబర్ 4వ తేదీన ఎన్నికలు నిర్వహించేది ఓటింగ్ నిర్వహించడంతో పాటు అదే రోజు కూడా నవంబర్ 4వ తేదీ సాయంత్రం కల్లా ఫలితాలు కూడా వెలువడేటువంటి అవకాశం ఉంది. ఇక థర్డ్ ఫేజ్కి సంబంధించి అక్టోబర్ 25 నుంచి 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తుండగా నవంబర్ 8వ తేదీన
గ్రామ పంచాయతీ థర్డ్ ఫేజ్ ఎలక్షన్లతో పాటు ఫలితాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇందులో ప్రధానంగా 3 పిల్లలకు ఉంటే కనుక ఎలక్షన్లకు డిస్క్వాలిఫై చేస్తున్నట్టుగా కూడా ఈసారి కూడా ఆ నిబంధనను అమలు చేస్తున్నారు. ప్రధానంగా ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహిస్తారు అనేది ముందుగా నుంచి కూడా ఊహాగానాలు అయితే వ్యక్తమయ్యాయి. అయితే ఈసారి సైమల్టేనియస్గా ఇటు జీపీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కూడా 2 నిర్వహించేందుకు ఇప్పటికే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా పోలీసు శాఖ అట్లాగే రెవెన్యూ ఇతర శాఖల సమన్వయంతో ఈ షెడ్యూల్ అయితే ఎన్నికల కమిషన్ విడుదల చేసినట్టుగా చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి తమ ఏర్పాట్లకు సంబంధించి అన్ని అగ్రి ఉన్న నేపథ్యంలోనే ఈ షెడ్యూల్ అయితే విడుదలయ్యింది. అయితే ప్రధానంగా హైకోర్టులో ప్రస్తుత రిజర్వేషన్ల అంశం మాత్రమే ఆ కేసులో ఉంది వరుణ్. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లు ఇస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిపాదనల మేరకు ఈ షెడ్యూల్ విడుదలైంది. అయితే ప్రస్తుతం హైకోర్టులో 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలా లేదా అనే అంశాన్ని కూడా నిర్ణయించిన నేపథ్యంలో వచ్చే నెల అక్టోబర్ 8వ తేదీకి ఈ కేసు వాయిదా వేశారు. అయితే ఒకవేళ కోర్టు 42% రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కొట్టివేస్తే కనుక 2018 నాటి రిజర్వేషన్లతో ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. సేమ్ టైం కోర్టు కనుక 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయొచ్చు అని తన ఫైనల్ తీర్పులో పేర్కొంటే కనుక 42% బీసీ రిజర్వేషన్ కొత్త రిజర్వేషన్ల కేటగిరీలోనే ఈ ఎలక్షన్లు నిర్వహించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది వారు. రైట్ రమేష్, అయితే మనకు ఒక బ్రేకింగ్ అందుతుంది. పంచాయతీ